మేడం, కవిత మేడం కూడా మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడడానికంటే ముందు మీరు ఎవరెవరో వచ్చి ఇక్కడికి వచ్చి జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్. జస్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్. ఎందుకంటే మేము ఇప్పుడు నేను ఎంటర్ అయ్యేసరికి మీరు ఒక్కొక్కరు వచ్చి పరిచయం చేసుకున్నారు. మీరు ఎవరు కూడా బాధపడకండి, ఎందుకంటే 20 years బ్యాక్ అట్ ద ఏజ్ ఆఫ్ మై ఏజ్ అప్పటికి 23-24లో మేము జాబ్లోకి వచ్చాము. జస్ట్ ఎందుకంటే మేము స్టూడెంట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాం. మాకు ఏమి తెలియదు, మేము ఉద్యోగం వచ్చాము, పిల్లలు పాఠము ఈ ఒక్కటే మాకు ఆరోగ్యం తెలుసు. సో మా కాన్సన్ట్రేషన్ స్టూడెంట్ని ఈ జిల్లాలో ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో టాప్ తీసుకురావాలి అన్నదే మా మోటో కింద ఉండేది. ఎవరైతే ఉన్నామో సబ్జెక్ట్ టీచర్స్ కాంపిటేటివ్ మాలో ఉండేది. మిమ్మల్ని పైకి తీసుకురావాలంటే మాలో మాకు కాంపిటీషన్ ఉండేది. మేము నెంబర్ 1 చేయించాలి అన్నదే ఉండేది. కాబట్టి మీరు ఈ రోజు వచ్చేసరికి మిమ్మల్ని చూస్తుంటే మేము రికగ్నైజ్ చేయలేకపోయాం. నేనైతే రికగ్నైజ్ చేయలేదు. ఒక 3-4 క్యాండిడేట్స్ మాత్రమే నేను రికగ్నైజ్ చేయగలిగాను. దయచేసి ఏమీ అనుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి మీ పేరు, మీ సెక్షన్, ప్రస్తుతం మీరేం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేడర్, ఇట్స్ యువర్ ప్రొఫెషన్, కెరియర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది పక్కన తీసేయండి. మనిషి ఆనందంగా ఉండడానికి ఏ ప్రొఫెషన్ అయినా మంచిదే. కాబట్టి మీరు ధైర్యంగా మీరు ఇక్కడికి వచ్చి మేడం దేనికి అని మీరు మాట్లాడితే ఆ తర్వాత నేనేం మాట్లాడాలన్నది మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజున కూడా మీరు మాకు పిల్లలే. మేము మిమ్మల్ని విద్యార్థులుగా భావించి మేము ఇక్కడికి వచ్చాము. మీరు మమ్మల్ని గుర్తించి ఒక గ్రాటిట్యూడ్గా మాకు ఇక్కడికి పిలిచి మేడం మీరందరూ రండి అని అన్నారు. కాబట్టి మేము ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చిన పని కానివ్వండి, వాటెవర్ ఏదైతే ఉందో అది నేను మాట్లాడాలి అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత నాలుగు బయటకు వచ్చారు. అరౌండ్ ఐ థింక్ నాకు గుర్తున్న వరకు 90+90 180 స్టూడెంట్స్. దీనిని మేము 10th లో 4 సెక్షన్స్ కింద డివైడ్ చేసి ABCD అండ్ దెన్ D సెక్షన్ వచ్చేసరికి ఎవరైతే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటారో వాళ్ళ ఎబిలిటీస్ని పెంచడానికని మేము ఆ గ్రూప్ని ఏం చేసామంటే స్పెషల్ క్లాసెస్గా అట్లీస్ట్ వాళ్ళని 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేలా చేయాలన్నది మేము మా మోటో కింద పెట్టుకుని వాళ్ళని మేము బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరైతే వచ్చి ఉన్నారో అమ్మాయిలు ముందుగా చెప్పారు, మేడం మేము హోమ్ మేకర్స్గా వర్క్ చేస్తున్నాము, లిటిల్ బిట్ ఆఫ్ స్టూడెంట్స్ వర్కింగ్ అని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్లో ఇప్పుడు బాయ్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఏంటంటే ఇట్స్ కెరీర్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ప్రొఫెషన్ బిజినెస్ అయి ఉండొచ్చు, వర్కింగ్ టీచింగ్ అయి ఉండొచ్చు, కేటగిరీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. బట్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నాకు కనబడిన చిన్న మైన్యూట్ మిస్టేక్ ఏంటంటే అబ్బాయిల్లో చాలామంది 10th స్టాప్ చేశారు. అమ్మాయిలు హోమ్ మేకర్స్గా ఉన్నారు కానీ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ని వాళ్ళు BSc MSc వరకు చేశారు. వాళ్ళ యొక్క పర్సనల్ వాళ్ళ యొక్క హస్బెండ్ ఎర్నింగ్తో వాళ్ళు ఏంటంటే హోమ్ మేకర్గా ఉన్నారు. యు ఆర్ వెల్ సెటిల్డ్లోనే ఉన్నారు. బట్ అబ్బాయిలు వచ్చేసరికి ఇక్కడ అంత సెటిల్మెంట్ లైఫ్ అయితే లేదు ఇన్ మై అబ్జర్వేషన్. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎక్కడో వర్క్ చేస్తున్నామని చెప్పారు, కొంతమంది ఎక్కడ ఉన్నారంటే కొంత తక్కువలోనే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు అయినా ప్రొఫెషన్గా నాకు ఎందుకంటే నేను లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నేను చూస్తుంటాను కాబట్టి ఆ రోజున ఈ స్టూడెంట్స్ని చూస్తాను. ఇప్పుడు చూడబోయేదంతా కూడా నా దగ్గరికి 35 and 40 ఏజ్ గ్రూప్లో ఉండే స్టూడెంట్స్ని చూస్తుంటాను. చిన్నది ఏంటంటే మీ యొక్క ఫస్ట్ కెరీర్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఎవరైతే 10th ఇంటర్తో స్టార్ట్ చేస్తున్నారో అబ్బాయిలు డిస్టెన్స్ మోడ్లో మనకి
మనకి క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది. మీరు రెగ్యులర్గా వెళ్ళి చదువుకోవాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి మీ క్వాలిఫికేషన్ ఇంక్రీజ్ చేసుకోండి. ఏదైనా టెక్నికల్గా ఎవరైతే ఉన్నారో ఐటీ కానీ లేదు, మీకు టెక్నికల్గా ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్, మీకు వర్క్స్ వచ్చు, బట్ సర్టిఫికేట్ లేకపోతే దయచేసి ఇప్పటికైనా మీ ఏజ్ నాకు తెలిసి 35 to 40 లోపల ఉంది కాబట్టి అప్లై చేయండి. నెంబర్ 2 ఏంటంటే, ఈ ఇయర్ కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, ఎవరైతే ఇలా వర్కింగ్లోకి వెళ్తున్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఇంక్రీజ్ చేయడానికని ఈవినింగ్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. 2000లో స్టాప్ అయినవి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వైజాగ్ వచ్చేసరికి మీకు ఎవరైనా కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళ క్వాలిఫికేషన్ రేట్ చేసుకోవాలంటే నియర్ బై ఉండేది మీకు కెమికల్ ఇంజనీరింగ్. ఐ థింక్ ఇక్కడ స్టూడెంట్లో ఎవరో అశోక్ అనుకుంటా ఆ కాలేజీలో చదువున్నారు. ఆ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. ఈవినింగ్ ఎవరైనా కూడా దానికి ఫీ స్ట్రక్చరు అదేవిధంగా ఏమైతే ఉంటుందో ఈవినింగ్ ఇదే మాస్టర్స్ ఈవినింగ్ క్లాస్లో వచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్ని సంపాదించండి. ఎవరైతే నాన్ టెక్నికల్గా ఉన్నారో మీరు మాత్రం అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎకడమిక్లో పాత పద్ధతిలోకి వెళ్ళకండి. కొత్త ట్రెండ్, కొత్త కోర్సెస్లో న్యూ ఇంట్రడక్షన్స్ లాగా మనకి ఏంటంటే వచ్చాయి. బీఏలో కొత్తగా వచ్చాయి, బీకామ్, అదేవిధంగా బీఎస్సీ, చార్టెడ్, ఇలా ఏవైతే ఉన్నాయో హోటల్ మీద మీరు ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నారో దానికి ఉపయోగపడే దానిని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. దయచేసి అబ్బాయిలకు ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిలకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంటే హస్బెండ్ ఎర్నింగ్ చేస్తారు, ఆ ఇన్కమ్ సెకండరీ. అబ్బాయికి ఎవరైతే ఉన్నారో మీరు మీ ప్రైమరీ ఇన్కమ్ ఎప్పుడైతే కిందకి దిగిందో మీరు డౌన్ దిగిపోతారు. దయచేసి మీ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ జస్ట్ ఎక్కువగా, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు పుస్తకం బట్టి పడక్కర్లేదు, జీవితం చాలా చూసేస్తారు. ఈ జీవితమే మీకు చదువు మీద రాసేస్తారు కాబట్టి ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇంక్రీజ్ చేసుకోండి. మీ యొక్క పేరెంట్స్ని ఇక్కడి వరకు ఏంటంటే మేము చదువు గురించి చెప్పాము, ఇప్పుడు నేను చదువు గురించి కాదు, జస్ట్ మీకు ఇంక్రీజ్ చేసుకోండి అన్నాను. దయచేసి ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ మేము మీకంటే ఇంకా ముందుకెళ్ళాము కాబట్టి పేరెంట్స్ని గౌరవించండి. దయచేసి మీరు మీ పిల్లలకు అది నేర్పండి, ఎథిక్స్ నేర్పండి, విలువలు ఉండాలి. ఎందుకంటే ఇందాక ఒక అమ్మాయి వచ్చి ఫస్ట్లో ఒక మాట మాట్లాడింది, మేడం నాకు తెలుగు ఇంట్రెస్ట్, నేను దాని విధంగా నేర్చుకుంటున్నాను. అమ్మాయి పదజాలంలో కూడా చాలా నేపథ్యం అని చాలా మంచి లాంగ్వేజ్ వాడింది. నేను చాలా ఆనందపడ్డాను. ఓకే, మన దగ్గర ఉండే స్టూడెంట్స్ కూడా ఈ విధంగా వచ్చారు అని. ఇప్పుడు ఉండే దగ్గరకు వచ్చేసరికి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ లేవని మాత్రం అనకండి. మీరు పని చేయడానికి సిద్ధంగా ఉంటే పని దొరుకుతుంది, ఎర్న్ చేయవచ్చు. అయితే మీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇప్పుడే మన భార్గవి ఒక మాట చెప్పింది, మేడం నేను ఇక్కడికి వచ్చి ఇలా చేశానంటే ఆ క్రెడిట్ నాది కాదండి, మా హస్బెండ్ చేయబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో ఒకనొక టైంలో మీ హస్బెండ్ని కన్విన్స్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఫ్యామిలీని ఎట్టి పరిస్థితుల్లో మీరు డిస్టర్బ్ చేసుకోకండి. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ కనుక ఉన్నట్టుండే ఉమెన్ ఇన్కమ్ ఈజ్ అ సెకండరీ ఇన్కమ్ అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. అది తీసుకెళ్ళాలంటే నాలెడ్జ్, జ్ఞానం మీకు ఉండాలి. కాబట్టి మీరు కనుక ఇంక్రీజ్ అయినట్లయితే మీ పిల్లలు బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించి మా నాన్న మా అమ్మ మాకు ఈ విధమైన స్టేజ్కి తీసుకొచ్చారని గుర్తుపెట్టుకుంటారు. మంచి విద్యార్థులుగా మేము ఏ రోజైతే ఈరోజు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఇదే మంచి విద్యార్థులు, మంచి అంటే అనొచ్చు మేడం ఒక్కొక్కరు. ఇప్పుడు మీరెవరు చిన్నపిల్లలు కాదు, మేము పాఠాలు చెప్పే స్టేజ్ కూడా కాదు. కాబట్టి మంచి పౌరులుగా ఉండండి. ఏ రోజు ఎవరైనా ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ త్రివిక్రమ్ వచ్చాడు, మీరందరూ కూడా మనమందరము మేబీ మీరు అవ్వచ్చు మేము అవ్వచ్చు, తనకు ఆల్రెడీ ఒక డిజబిలిటీ ఉన్నా కూడా తనలో ఉండే విల్ పవర్ ఏంటంటే చెయ్యాలి అనేది. సో తనకి ఈ రోజున మన సపోర్ట్ అవసరం ఉండకపోవచ్చు, కానీ రేపు మీ సపోర్ట్ అవసరపడవచ్చు. ఏ రోజు తనకి ఎటువంటి నీడ్ కానివ్వండి అవసరం ఉందంటే తనని మీరు అప్లిఫ్ట్ చేయండి. ఇది కనుక చేసినట్లయితే మేము నేర్పిన విద్యకి సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్గా ఏదైతే ఉన్నారో హ్యాపీగా ఉండండి. డబ్బు అనేది ఏంటంటే సెకండరీ, డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే బ్రతకడానికి, అదే పరమార్థం కాదు. కాబట్టి దానిని ప్రాపర్ వేలో ఉపయోగించుకుంటూ మీ ఫ్యామిలీని, మీతో పుట్టు చుట్టుపక్కల ఉండే సమాజాన్ని మంచి స్థాయికి తీసుకెళ్ళండి. విలువలతో మీ పిల్లల్ని పెంచండి. అది లేకపోతే భవిష్యత్ అంతా కూడా
ఫ్యూచర్గా. ఎందుకంటే వన్స్ నేను టీచర్, ఇప్పుడు నేను ఈ టీచింగ్ డిపార్ట్మెంట్లో లేను. ఐ థింక్ యు ఆర్ ద లాస్ట్ బ్యాచ్. ఎందుకంటే నేను 2 years టీచింగ్లో వర్క్ చేశాను. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి 2002లో రిలీవ్ అయింది. 2003 మీరు రిలీవ్ అయ్యారు. మీ బ్యాచ్కే మేము చెప్పాము. ఐ థింక్ నేను కష్టపడిన బ్యాచ్ కూడా మీరే, ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టాము. నా ఇంట్రెస్ట్ డిపార్ట్మెంట్ వేరే ఉండడం వల్ల నేను వేరేగా వెళ్ళడం జరిగింది. బట్ ఎక్కడ ఉన్నా, ఎందుకంటే నేను ఆ రోజున ఏ ప్రిన్సిపల్స్తో ఉన్నానో ఈ రోజున అదే ప్రిన్సిపల్స్తో ఉన్నాను. నాతో ఎవరు మాట్లాడినా కూడా అదే మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకోండి, నేను ఇది కాదన్నాను. మీరు టీచింగ్ ఎంచుకుంటారు, మీకు నచ్చిన ప్రొఫెషన్ ఎంచుకోండి, ఆనందంగా ఉండండి. మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆనందంగా గడుపుతూ మీ పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వండి. అబ్బాయిలు మాత్రం మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎట్ ఎనీ టైం దయచేసి కావద్దు. మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను విజయనగరంలో వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా, మేడం నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఎలా బాగుంటుందంటే బద్రీ దగ్గర నా నెంబర్ ఉంటుంది. ఎందుకంటే తను నాకు లాస్ట్ మీ బ్యాచ్ రిలీవ్ అయిన తర్వాత నుంచి నాకు కంటిన్యూస్ టచ్లో ఉన్నాడు అబ్బాయి. ఎందుకంటే మై మ్యారేజ్కి తను వచ్చాడు, నాకు ఏదైతే ఉందో అది సపోర్ట్ చేశారు. తర్వాత కూడా టీచర్ మీరు ఎక్కడ ఉన్నారైనా నా నెంబర్ని కాంటాక్ట్ చేసి నెంబర్లో టైప్ చేశాడు. ఏ రోజు నా బర్త్డే ఉంటుందో ఆ రోజు ఫస్ట్ విష్ వస్తుందంటే ఆ రోజు బద్రీ దగ్గర నుంచి నాకు నెంబర్ మెసేజ్ వస్తుంది, మేడం హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ మేడం బిలేటెడ్ విషెస్ మేడం అంటాడు. ఇంకొకటి ఏంటంటే టీచర్స్ డే రోజు హ్యాపీ టీచర్స్ డే మేడం అని చెప్తాడు. ఆ రోజు నేను చాలా ఆనందపడతాను. నా యొక్క స్టూడెంట్ నన్ను నేనేం చెప్పాను, నేనేమీ లేదు, నా యొక్క జీతం కోసం నేను విద్యార్థులకు పాఠం చెప్పాను, కానీ నన్ను గుర్తుపెట్టుకున్నాడు అని చెప్పేసి తనకి ఎట్ ఎనీ కాస్ట్ ఎప్పుడైనా ఉంటే కాల్ చేయమ్మా నేను మాట్లాడతానని, నా యొక్క ఏదైతే ఉంటుందో తనకి నా వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలంటే ఆ విధంగా నేను చేయడం జరుగుతుంది. మీలో కూడా ఎవరైనా ఎప్పుడైనా మేడం ఇది ఉంది, మేబీ మేమంతా మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మీకు చెప్పేంత స్టేజ్ మాకు ఉందో లేదో తెలియదు, మా అవసరం ఉంది అనుకుంటే నేనేమైనా చేయగలిగితే చేస్తాను. ఇక్కడి నుంచైనా ఆనందంగా అందరూ ఉండండి. ఎవరు కూడా ఎవరి ప్రొఫెషన్ని కూడా డిగ్రేడ్ చేసుకోవద్దు, ఎవరు కూడా డిగ్రేడ్ చేసుకోవద్దు. ప్రతి ప్రొఫెషన్ ఎవరిది వాళ్ళే. మనిషి ఈజ్ ఏ యూనిక్, సన్ లాంటి వారు కాబట్టి మీ ప్రొఫెషన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళండి, మీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్.